ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలిచివేసే అంశంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ప్రసాదాల తయారీలో వినియోగించే నెయ్యిలో బాత్రూంలలో వాడే రసాయనాలను కలిపారనే వార్త పత్రికల్లో చదివినప్పుడు తన మనసు కలతకు గురైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసంపై జరిగిన దాడిగా సీఎం అభివర్ణించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అంటే భక్తుల నమ్మకానికి ప్రతీక. అక్కడ తయారయ్యే ప్రసాదం పవిత్రతకు, నాణ్యతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి పవిత్ర స్థలంలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు వినిపించడం బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో ఎవరైనా తప్పు చేసినట్లయితే ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇక ఇదే తరహాలో శ్రీశైలం మల్లికార్జున దేవస్థానంలో కూడా కల్తీ ఘటనలు జరిగాయన్న సమాచారం తనను మరింత ఆందోళనకు గురి చేస్తుందని సీఎం తెలిపారు. శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలంలోనూ భక్తుల ఆరోగ్యం, విశ్వాసం దెబ్బతిరేలా చర్యలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసిందని చంద్రబాబు వెల్లడించారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే ముడి సరుకుల సరఫరా నుంచి నాణ్యతల నియంత్రణ వరకు ప్రతి దశను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నియమాలు అమలు చేస్తామని, ఆధునిక ల్యాబ్ పరీక్షలు, పారదర్శక విధానాలు తీసుకువస్తామని తెలిపారు. చివరగా దేవాలయాల పవిత్రతను కాపాడడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా సమాజం మొత్తం బాధ్యత అని సీఎం చంద్రబాబు అన్నారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని, ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు. మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది.